హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఎక్కడి బిర్యానీ రెసిపీ చేసి చూపిస్తానండి. ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా ఒక 6 కోడిగుడ్లను తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ కోడిగుడ్లు ఉడికేలోపు ఇందులో కావాల్సినవి ఒక 4 టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా టమాటాలు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన టమాటాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి రెడీ అయ్యేలోపు మనకి కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒలిచేసి ఈ కోడిగుడ్లను కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాం. ఇక్కడ రైస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 గ్లాసుల వరకు. ఈ రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి బియ్యం మునిగేంత వరకు నీళ్ళను వేసి నానపెట్టాలి. ఇవి నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొద్దిగా వేడవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి సగం ముక్కల వరకు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోకుండా సగం ముక్కల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కటి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కటి గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిటికెడంత పసుపు, ఒక పావు స్పూన్ కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు చిన్నగా ఘాట్లు వేసేసి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లను కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం. కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 4 ఇలాచి, దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే స్టార్ ఫ్లవర్, కొద్దిగా లవంగాలు, అనాస పువ్వు, షాజీరా కూడా వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీదనే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 3-4 వేసి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కటి కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీదనే మాడిపోకుండా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఇదంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా ఇది మొత్తం వేసేసి మీడియం మంట మీదనే మాడిపోకుండా ఇలా కలుపుతూ ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఉడికి ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వేసి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా పొడి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. పెరుగు వేసే క్లిప్ మిస్ అయింది. అలా వేసి కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఇందులో వేసిన తర్వాత మొత్తం కూడా మసాలా పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు సిమ్లో ఉంచేస్తే మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చక్కగా ఉంటుందండి. రైస్ వచ్చేసి 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు వచ్చేసి బాస్మతి రైస్ ఏ గ్లాస్లో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళను వేసుకోవాలండి. బాస్మతి రైస్ వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. ఇక్కడ బిర్యానీ వచ్చేసి నార్మల్ రైస్ కుక్ చేసినట్టుగా ఇలా గిన్నెలో చేస్తున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. అదే కుక్కర్లో అయితే 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్ళను వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ ఫుల్గా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, మనం మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవచ్చండి. వాటర్ అంతా కూడా దగ్గర పడ్డాయి కదా. రైస్ కూడా వచ్చేసి దాదాపుగా 70% వరకు రైస్ కుక్ అయిందండి. ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపేసి సాల్ట్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక లేయర్ వరకు వేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంకో లేయర్ వరకు వేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసి 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి.
ఇలా వేయడం వల్ల చక్కటి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్ గా స్టవ్ మీద కాకుండా నాన్ స్టిక్ వేసి దానిపైన ఉంచేసి ఒక 15 నిమిషాలు దమ్ చేసామంటే 15 నిమిషాల తర్వాత చూడండి మనకి చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి దమ్ చేయకుండా నాన్ స్టిక్ పెట్టి దమ్ చేయడం వల్ల బిర్యానీ మాడిపోకుండా చక్కగా వస్తుందండి. చూడండి బిర్యానీ వచ్చేసి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసేస్తారు మీరు కూడా. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ ఎగ్ బిర్యానీని మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.